తెలంగాణ సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కాబట్టి ఒక 70,000 ఎకరాలు ఆంధ్ర ప్రాంతానికి కూడా డిజైన్ చేస్తే దాన్ని తొలగించి 3 లక్షల, ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 3,30,000 ఎకరాలకి కుదిస్తే ఈ 1,552 కోట్లు కూడా కాదు, దాంట్లో కూడా మళ్ళీ ఇంకా తగ్గుతుంది. సో అయినప్పటికి కూడా 1,552 కోట్లతో పూర్తయ్యే 4 లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టుని రీడిజైన్ చేసి దానికి సీతారామ అని పేరు పెట్టి దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఆనాడు 13,057 కోట్లు అని చెప్పి దాన్ని పెంచుకుంటూ పోయి 18,500 కోట్లు చేశారు. 18,500 కోట్లు చేశారు అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంతకుముందు ఉన్న బ్యాలెన్స్ ఓన్లీ 1,552 కోట్లు. దీన్ని 18,500 కోట్లు పెంచి కొన్ని ఏమన్నా ఆయకట్టు అదనంగా తీసుకున్నారంటే ఏళ్ళు వాళ్ళు దాంట్లో చెప్పిన ఆయకట్టు కూడా ఇంతవరకు రాలేదు. వాళ్ళు చెప్పింది 3,28,000 ఎకరాలు అన్నారు, కానీ ఇప్పటి వరకు 1 ఎకరాన్ని కూడా ఇవ్వలేదు. అలాగే ఇది సరిపోవట్లేదని చెప్పి దీనికి వాటర్ మళ్ళీ యాడ్ చేయాలని స్టోరేజ్ అని చెప్పి ఇంకోటి సీతమ్మ సాగర్ బ్యారేజ్ అని ఒకటి పెట్టారు ఈ ప్రాజెక్టు. దాన్ని 3,480 కోట్లు దాన్ని పెరిగిన ధరల రేటుతో పెంచుతారంటే అంటే మొత్తం 4,480 కోట్లు. అంటే సీతారామ ప్రాజెక్టు పేరు మీద అప్పటికే ఇచ్చిన 18,500 కోట్లు దానికి నీళ్లు అందించాలని చెప్పి మళ్ళీ బ్యారేజ్ పేరు మీద మొదలుపెట్టింది ఇంకో 4,480 కోట్లు. అంటే మొత్తం 22,981 కోట్లుగా చేశారు. ఎక్కడి నుంచి? కేవలం 1,552 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని 22,981 కోట్లు పెంచారు. పెంచి ఇప్పటికే 7,000-8,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. 8,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ 1 ఎకరానికి ఎక్కడ నీళ్ళు ఇవ్వలేదు. ఇది రీడిజైన్ పేరు మీద ఒక్క ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి కొత్త ప్రాజెక్టులో జరిగినటువంటి పెంపు. మరి ఇన్ని రెట్లు పెంచి ఈ ప్రాజెక్టుని ఈ రకంగా మళ్ళీ మేము అద్భుతాలు సృష్టిస్తున్నాము, రీడిజైన్ చేసాము, రాష్ట్ర ప్రజలు కాపాడుతున్నాం, అది చేసాం, ఇది చేసే ఈ లెక్కలు చూస్తే నిజంగా ఈ నిధులన్నీ ఎడిపోయాయి, ఎందుకోసం పెంచారు, ఏం జరుగుతుందని ఆలోచిస్తే కడుపు తరకపోతాం. మొదటి 3 సంవత్సరాల్లోనే సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు పెట్టినా. మొదటి 3 సంవత్సరాలు సంవత్సరానికి 500 కోట్లు ఇచ్చింది.